నమస్తే. బనకచర్ల ప్రాజెక్ట్ కోసమని చంద్రబాబు నాయుడు గారు 1,00,00,000 పెట్టి బనకచర్ల ప్రాజెక్ట్ కడదాము. గోదావరి నదుల్లో నుంచి వచ్చిన వాటర్‌ని రాయలసీమకి తరలిస్తారు అనేది ఆ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్. ఎక్కడో గోదావరి నది ఉంటే అక్కడి నుంచి రాయలసీమకి వాటర్ తీసుకెళ్తానని ఆయన యొక్క ఎయిమ్. 1,00,00,000 అవుతాయి అనేది మెయిన్ ఎయిమ్. ఓకే. చేయగలిగితే ఇప్పుడు ఎక్కడి నుంచో మహారాష్ట్రలో నుంచి వాటర్ వచ్చి రాష్ట్రాలు పారుకుంటూ అవి ఎక్కడో సముద్రంలో 1000, 2000, 10,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసే నదులు గోదావరి నది నుంచి రాయలసీమకి తీసుకెళ్ళటం 200 కిలోమీటర్లు తీసుకెళ్ళటం పెద్ద కష్టం కాదు. అది ఇట్ ఈజ్ పాసిబుల్. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు ప్రారంభించినటువంటి ప్రాజెక్టుల సంగతి ఏంటి? వైఎస్ రాజశేఖర్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మొదలెట్టిన తర్వాత అది కంప్లీట్ అయ్యేంత వరకు దాని మీద ఫోకస్ చేయాలి కదండి. తర్వాత నెక్స్ట్గా అది ఓపెన్ చేయాలి. ఓకే. ఇప్పుడు వైఎస్ఆర్ జలయజ్ఞం పేరుతోటి 15, 16, 17, 18 ప్రాజెక్టులు ఏమో రాజశేఖర రెడ్డి గారే మొదలెట్టారు. ఆ ప్రాజెక్టులన్నీ ఏమైనాయి? ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారికి పేరు వచ్చిద్దని చాలా ప్రాజెక్టులు ఆపేశారేమని నా అనుమానం. ఓకే. ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నికి ఎవరు డబ్బులతో కట్టారండి? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ప్రాజెక్టులు మొదలెట్టారు. అవి రాజశేఖర రెడ్డి గారి డబ్బులు కాదు కదా, ప్రజల డబ్బుతో మొదలెట్టారు. నెక్స్ట్ ప్రభుత్వం కంప్లీట్ చేయాలి కదా. నెక్స్ట్ ప్రభుత్వం కంప్లీట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది ఆయన మొదలెట్టిన ప్రాజెక్టులు నేను ఎందుకు కంప్లీట్ చేయాలని మీరు కంప్లీట్ చేయకపోతే నష్టం ఎవరికి? రాజశేఖర రెడ్డి గారికి కాదు కదా నష్టం, ప్రజాస్వామ్యం ప్రజలకు కదా నష్టం. అది ఇప్పుడు అమరావతిలో ప్రజావేదిక ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేయరని చెప్పేసి కోట్ల రూపాయలు పెట్టి డబ్బులు కట్టింది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు అది ఇదని చాలా అన్నారు కదండి. మరి అలాగే ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టినటువంటి ఆ జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఏమైనాయి? వాటిలో చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కూడా కొన్ని చేశారు. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టులు అవన్నీ ఓపెనింగ్ కూడా చేశారు కదా జగన్ గారు. ఇప్పుడు వాటన్నింటిలో ఇప్పుడు వాటర్ వస్తున్నాయా? కంప్లీట్గా 100% కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అవ్వకుండా మళ్ళీ కొత్త 1,00,00,000 రూపాయల ప్రాజెక్ట్ పట్టుకొని ఢిల్లీ చుట్టూ తిరిగి ఏంటి ఉపయోగం? సరే, పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు 2019లోనే నేను 72% కంప్లీట్ చేశాను, 72% అయి కంప్లీటెడ్ అని ఎప్పుడు 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అప్పుడు కూడా ఏదో 60%, 70% కంప్లీట్ చేశాను, మిగతాదంతా కంప్లీట్ చేయాలి, మళ్ళీ డబ్బులు ఇండి మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం అని తిరిగారు. అంటే ఈ మధ్యలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని ఒక కవరింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, అది ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి కదా. అది కంప్లీట్ అవుతుందా? పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది? 100% కంప్లీట్ అయిందా? వెలుగొండ ప్రాజెక్ట్ 100% కంప్లీట్ అయిందా? ఇప్పుడు హంద్రీనీవా సుజలా స్రవంతి అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో వాటర్ వస్తున్నాయా? ప్రజలకు వెళ్తున్నాయా? ఇవన్నీ కంప్లీట్ అవ్వకుండా ఆల్రెడీ ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం మొదలెట్టినటువంటి ఈ ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేయకుండా మధ్యలో వదిలేసి ఇవన్నీ మళ్ళీ కొత్త ప్రాజెక్టు పట్టుకొని నేను గోదావరి నుంచి రాయలసీమకి తీసుకెళ్తాను, 1,00,00,000 ఇవ్వండి అని చెప్పి తిరగటంలో తప్పులేదు. వాళ్ళు ఇస్తే 1,00,00,000 మనం ఎందుకు వద్దనాలి? నిజంగా కేంద్ర ప్రభుత్వం నీకు 1,00,00,000 ఇస్తాము, గోదావరి నది నుంచి రాయలసీమ వరకు ఒక కాలువ తవ్వమని 1,00,00,000 ఇస్తానంటే మందేం పోయింది? కేంద్ర ప్రభుత్వం 1,00,00,000 ఇస్తే. ఇక్కడ సమస్య వాళ్ళు 1,00,00,000 వాళ్ళని 1,00,00,000 ఇవ్వమంటే చివరికి వాళ్ళు 10 కోట్లు ఇస్తే 90 కోట్ల రూపాయలు మేము పెడతామని చెప్పేసి మళ్ళీ అప్పులు తీసుకొచ్చి కడతారేమోనని భయం. ఇప్పుడు అమరావతి అదే కదా జరిగింది. అమరావతి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టమే తప్ప వాళ్ళ వల్ల ఒకటి ఉపయోగం లేదు. అసలు ఫస్ట్ నేను గతంలో చాలాసార్లు చెప్పిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ నుంచి విడిపోవటానికి కాంగ్రెస్ కంటే కూడా
ఎక్కువ బాధ్యత బీజేపీదే ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళే చెప్పారు మా ప్రభుత్వం వస్తే 90 రోజుల్లో తెలంగాణ తీస్తామని మేనిఫెస్టోలో పెట్టి సుష్మా స్వరాజ్ గారి లాంటి వాళ్ళు డైరెక్ట్గా పార్లమెంట్లోనే మాట్లాడి మా కోట్లైన 90 రోజుల తెలంగాణ తీస్తామని స్టేట్మెంట్లు ఇస్తే వేరే గతి లేక కాంగ్రెస్ వాళ్ళు చీల్చారు దాన్ని, రాష్ట్రాన్ని. సరే చీల్చారు, దాంట్లో అవన్నీ కంప్లీట్ చేయాలి కదా రాష్ట్రంలో. వాళ్ళు ఇప్పుడు అమరావతి కేంద్ర ప్రభుత్వం బాధ్యత, పోలవరం కేంద్ర ప్రభుత్వం బాధ్యత, ఇవన్నీ వాళ్ళు చేయాలి కదా, రైట్. తెలంగాణ అక్కడెక్కడో రాయలసీమలో స్టీల్ ప్లాంట్, అక్కడెక్కడో గిరిజన యూనివర్సిటీ, అక్కడ డిఫరెంట్ ఇవన్నీ చేయాలి కదా. ఏమీ చేయలే, ఏం చేయలేదండి. ఏమీ చేయకుండా అమరావతికి అప్పు ఇస్తామని చెప్పారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు మేము అరేంజ్ చేస్తాము. సరే ముందు అప్పు గొడవ అయిందని చెప్పేసి తర్వాత వాళ్ళు మేము తీరుస్తాంలే అని ఏదో చెప్పినట్టున్నారు. తర్వాత ఫస్ట్ గొడవ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చాలా స్మార్ట్గా టాక్టికల్గా మాట్లాడారు. ఏమని వీ అరేంజ్ ది ఫెసిలిటీ ఆఫ్ 15,000 crore డెట్ ఫెసిలిటీ టు ఆంధ్రప్రదేశ్ అని ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడి గొడవ అయిన తర్వాత ఎక్కడో బిల్లులో పెట్టారు. దట్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ లోన్ అని ఏదో పెట్టారు తర్వాత. ఓకే సరే, ఆ 15,000 కోట్లు కాకుండా మిగతా మొత్తం మనమే అప్పు తీసుకున్నాం కదా క్యాపిటల్ కట్టడానికి. ఆ డబ్బులన్నీ ఎవరు కట్టాలి? ప్రజలు కదా కట్టాలి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా డబ్బులన్నీ కట్టాలి. ఓకే, సో ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆ 1,00,000 కోట్ల ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిద్దని చెప్పేసి తిరగటంలో తప్పు లేదు. నిజంగా 1,00,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం ఇస్తే అంతకన్నా ఏం కావాలి, కట్టేయచ్చు. ప్రాజెక్టు మొదలెట్టిన తర్వాత ఏదో ప్రభుత్వం మారి మళ్ళీ వీళ్ళు వెళ్ళి మీరు మాకు జస్ట్ ఇదిగో మేము 10 కోట్లు మాత్రం ఇస్తాము, 10,000 కోట్లు ఇస్తాం, 90,000 కోట్లు మీరే కట్టుకోండి అంటే మళ్ళీ దానికోసం 90,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో నుంచి అప్పులు తీసుకొని వచ్చి మాదేముంది నెక్స్ట్ ప్రభుత్వం మాది ఎంత ఒక 5 సంవత్సరాలు అండి. ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం లోనులు తీసుకొచ్చేసి దాంట్లో మ్యాక్సిమం ఎంతో కొంత రైట్ బొక్కబడతారు. బొక్కబెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం కట్టాలి, మన కాదు కదా. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చింది నువ్వు అప్పు తీసుకోని అనాలి. వీళ్ళు మారిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏది కట్టాలని చెప్పేసి వాళ్ళైనా వీళ్ళైనా ఏ ప్రభుత్వం అయినా రీపేమెంట్ ఆఫ్ లోన్ జరగట్లేదు. రీపేమెంట్ ఆఫ్ లోన్ కోట్ల రూపాయలు ఇప్పుడు 9 లక్షలు 10 లక్షల కోట్ల రూపాయలకి చేరినప్పుడు ఎన్ని రీపేమెంట్ ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఏ ప్రభుత్వం చేయాలి? అలాగేమన్నా మళ్ళీ వీళ్ళు అదే ఈ బనకచర్ల ప్రాజెక్టు పేరుతోటి మళ్ళీ అదే చేస్తారేమో అని ఒక అనుమానం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు దీన్ని బట్టి అన్నారు, ఏమి నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒకవేళ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే 1,00,000 కోట్లు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి జగన్ గారు అన్నారు నిన్న. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడం ప్రాజెక్టు ఫెయిల్ అయిపోయిందంటే ప్రాబ్లం. ఫెయిల్ అవటం అనేది ఉండదు, డబ్బులు ఖర్చు పెడితే. ఓకే, కొండలను కూడా పిండి చేయొచ్చు, డబ్బులు ఉండాలంతే. కాబట్టి ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిద్దని గ్యారంటీ లేదు. పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి మీకు డబ్బులు ఇవ్వలేదు, మీరు అమరావతి కట్టుకోవడానికి నానా తిప్పలు పెడుతున్నారు, రైట్. వాళ్ళే అప్పుల్లో ఉన్నారు, కేంద్రమే అప్పుల్లో ఉంది. ఎప్పుడు తెచ్చి ఇవ్వాలి, ఎలా తెచ్చేయాలి? ప్రాజెక్టుల పేర్లతోటి ఇంకా అప్పుల్లోకి నెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఉన్న ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకొని కొన్ని పొలాలు తడిసిన తర్వాత సక్సెస్ అయ్యాము పర్లేదు, ఇదిగో పోలవరం మొత్తం కంప్లీట్ చేసి అన్ని పొలాలకు నీళ్లు పంపించిన తర్వాత మనం వీ హ్యావ్ డన్ ఇట్ అని సెలబ్రేషన్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రయత్నం చేయాలి. అదే నా ఉద్దేశం. ఓకే, మోరోవర్ నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలతో మనకి నీటి వాటర్ డిస్ప్యూట్స్, వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు కడుతున్నారు. అక్కడ ప్రాజెక్టులు కడుతున్నప్పుడు మనకి వాటర్ డిస్ప్యూట్స్ వస్తాయి. ఇప్పుడు పోలవరం దగ్గర ఆ వాటర్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం క్వరీస్ పెడతారో, ఆల్రెడీ ఒరిస్సా అసెంబ్లీలో కొట్టుకున్నారు వాళ్ళు పోలవరం ప్రాజెక్టు మీద, తోచుకున్నారు. మీ వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం నీళ్ళు తీసుకెళ్తుంది, ప్రాజెక్టు కడుతుందని పోలవరం మీద ఒక రచ్చరచ్చ నడిచింది ఒరిస్సా అసెంబ్లీలో. ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో కూడా రచ్చ నడిచింది ఒకసారి. చాలా గొడవలు ఉన్నాయి. అందుకని ఈ ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాతే మిగతాంతా ట్రై చేయాలి. కానీ ఇది ఏంటది అనేది అర్థం కాలే. ఓకే,
నిన్న కాంగ్రెస్ నాయకురాలు షర్మిల గారు కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆమె చదువుతున్నాను. ఓకే, షర్మిల గారు ఏమన్నారు, ఇది ఇక్కడ న్యూస్ చూసా. ఏపీలో కూటమి సర్కారుతో నెగిటివ్ ఉంది, 1,00,000 కోట్లకు పైగా ఖర్చు తప్ప ప్రయోజనం లేదని ఇంజనీర్లు మొత్తుకుంటున్నారని షర్మిల గారు అన్నారట. 1,00,000 కోట్లకు పైగా ఖర్చు తప్ప ప్రయోజనం లేదని ఇంజనీర్లు మొత్తుకుంటున్నారని షర్మిల గుర్తు చేశారు. ఒక్క కాంట్రాక్టర్కి తప్ప ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం ఉపయోగపడని గుదిబండ ప్రాజెక్టు కోసం రాష్ట్రాన్ని పాలనను గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ అంత ఆత్రంగా ఎందుకు తిరుగుతున్నారని చంద్రబాబును షర్మిల గారు ప్రశ్నించారు. బనకచర్ల లింక్ ప్రతిపాదన పోలవరం అసలు ప్రాజెక్టుకే ఎసరు పెడుతుందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెబుతున్నా చంద్రబాబుకు ఎందుకు అర్థం కావట్లేదని షర్మిల ప్రశ్నించారు. మీ సొంత ప్రయోజనాల కోసం ఏకంగా పోలవరాన్నే ముంచేద్దామని ప్లాన్ చేస్తున్నారా, అందుకే ఎత్తు తగ్గించారా అని అడిగారు. ఏ నీళ్ల కోసం బనకచర్ల లింక్ ప్రతిపాదన చేశారని గోదావరి అథారిటీ అడిగిన దానికి మీ సమాధానం ఎక్కడా నిలదీశారు. రాయలసీమ హక్కుగా రావాల్సిన కృష్ణా తుంగభద్ర నీళ్ళ గురించి ఆలోచన చేయకుండా ముక్కు ఎక్కడంటే తల చుట్టూ తిప్పినట్టుగా గోదావరి నుండి తెస్తామన్నట్టు ఎవరు మోసం చేయటం అని చంద్రబాబుని ప్రశ్నించారు. ఇది మా షర్మిల గారు మాట్లాడినండి. మా జగనన్న మా షర్మిల అక్కి అంతే కదా, మనకి జగన్ అన్న అయితే మా షర్మిల అక్కే కదా 100%. ఓకే, వాళ్ళిద్దరూ అడుగుతున్నారు, దానికి సమాధానం కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి వీళ్ళిద్దరికి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.